భారీ పారితోషికం తీసుకుంటోంది సమంత. టాలీవుడ్ క్రేజీ కథానాయకులలో సమంత కూడా ఒకరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపుగా 20 ఏళ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది ఈ అమ్మడు. సమంత పుట్టింది చెన్నైయే అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఛాన్స్లు అయితే రాలేదు. ఇక చేసేదేమీ లేక తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి ఏకంగా అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్య సరసన నటించింది. తొలి చిత్రం ఏమాయ చేసావేతో కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టిన ఈ భామ అతి తక్కువ కాలంలోనే తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగింది. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సమంత నటించింది. ఒకానొక సమయంలో సమంత డేట్స్ దొరకాలి అంటే చాలా కష్టంగానే ఉండేది. అంతగా బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. ఇక టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో సమంత నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఇక ప్రేమను వివాహం వరకు తీసుకెళ్లారు. ప్రేమ వివాహం తర్వాత కూడా సినిమాల్లో ఈ అమ్మడు ఏమాత్రం జోరును తగ్గించలేదు. అయితే నాగ చైతన్య సమంతల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల తర్వాత కూడా సమంత చాలా సినిమాల్లోనే నటించింది. అంతేకాదు పుష్ప చిత్రంలో ఊ అంటావా మామ ఊ అంటావా మామ అంటూ ఐటెం సాంగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కాగా ఈ మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధితో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. దాంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి యోగా, మెడిటేషన్, మెడిసిన్స్ ఇలా తనకు తాను ధైర్యం చెప్పుకొని ఎంతో మనోనిబ్బరంతో ఆ వ్యాధి నుండి కోలుకుంది. ఇప్పుడు తాజాగా ఓ వార్తతో సమంత మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత ఆమె నటిస్తున్న మరో వెబ్ సిరీస్ సీటాడెల్ హనీ బన్నీ. ఇటీవలే దీని టీజర్ కూడా విడుదలైంది. త్వరలో ఈ స్ట్రీమింగ్ కూడా విడుదల కానుంది. సమంత ఈ వెబ్ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందట. ఇది హీరోయిన్స్ పారితోషికాల్లో సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డ్. గతంలో కూడా సమంత తెలుగు సినిమాలకు అత్యధిక ఫీజునే అందుకుంది. అయితే ఏకంగా 10 కోట్ల పారితోషికం మాత్రం ఇంతవరకు ఏ హీరోయిన్ రెమ్యునరేషన్గా తీసుకోలేదు. ఇప్పుడు ఈ టాపిక్ బాలీవుడ్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.